నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. ఈవేళ మధ్యాహ్నం రాజధాని అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. రాష్ట్ర సచివాలయం వెనుక జరిగే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3:30 హెలికాప్టర్లో అమరావతికి మోదీ చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు 1.2 కిలోమీటర్లు మే 15 నిమిషాల పాటు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్డుకి ఇరువైపులా నిలబడి రాజధాని రైతులు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ ఉంటుంది. 1,00,000 కోట్లతో నిర్మితం కానున్న అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించి అనంతరం సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కండలరావు అందిస్తారు. సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని పునర్నిర్మాణం చేయడానికి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే అమరావతిలోని రాజధాని సెక్రటరియట్ సమీపంలో ఈ రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించి పనులు కూడా చకచక్క జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అమరావతి పునర్నిర్మాణ సభ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనం అన్నీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం మెయిన్ డయాస్ కూడా ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కొంతమంది ప్రముఖులు 16 మంది ప్రముఖులు మాత్రమే ఈ మెయిన్ డయాస్ మీద కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇంకొక స్టేజీ మీద కూడా వివిఐపీలు కూర్చునే పరిస్థితి ఉంది. మరొక స్టేజీ ఏదైతే కల్చరల్ ప్రోగ్రాము చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా 3 డయాసులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఏదైతే విఐపీలు కూర్చోవడానికి కావచ్చు, వివిఐపీలు కూర్చోవడానికి కావచ్చు, ప్రజలు కూర్చునేందుకు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ 3 రోజుల నుంచి కూడా చేస్తున్న ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయిపోయినాయి. కొద్దిసేపట్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో మధ్యాహ్నం ఏదైతే 2:15 నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రాజధాని ప్రాంతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి, అక్కడి నుంచి హెలికాప్టర్లో రాజధాని ప్రాంతానికి చేరుకొని అక్కడ రైతులతో పాటు రోడ్ షో కూడా నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. రోడ్డుకి అటువైపు ఇరువైపులా కూడా రైతులు పూలతో స్వాగతం పలికేందుకు కూడా రైతులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏదైతే అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. పార్లమెంట్లో కూడా దీని మీద చట్టం చేసి పూర్తిగా అమరావతిని పునర్నిర్మించడం కోసం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముందుందంటూ కూడా చెప్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజధానికి పనులన్నీ కూడా ఊపందుకున్నాయి. గతంలో ఏదైతే ఉందో 2014 నుంచి 19 వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజధాని శంకుస్థాపనకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో శంకుస్థాపన చేసిన సందర్భం ఉంది. తర్వాత 2019 నుంచి 24 కూడా రాజధాని కూడా ఒక్క పని కూడా ముందుకు సాగట్లేదు. రాజధాని అంతా నిర్మాణవంశంగా తయారైందంటూ కూడా కూటమి సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 2024లో ఇప్పుడు రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రాంతానికి వచ్చి రాజధానిని పునర్నిర్మించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఈ పునర్నిర్మాణ కార్యక్రమానికి రాజధాని ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. దీంతో పాటు ఏదైతే రాజధాని శంకుస్థాపనతో పాటు మరికొన్ని పైలట్ ప్రాజెక్టులు కూడా ఇక్కడి నుంచే ప్రారంభించి వాటికి కూడా శంకుస్థాపన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం రాజధాని ప్రాంతంలోని నరేంద్ర మోడీ సభా ప్రాంగణం దగ్గర మనం ఉన్నాం. మెయిన్గా సభా ప్రాంగణం నుంచి ఏదైతే ప్రాంగణం చూస్తున్నాం మనం, ఇక్కడ మెయిన్ డయాస్లో 16 మంది కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేసి రాజధాని రైతులు కూడా ఘన స్వాగతం పలికేందుకు నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలికేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రాజధాని ప్రాంతంలోనే ఇంటి నిర్మాణం కోసం కూడా భూమి పూజ చేసిన నిర్మాణంలో ప్రజలందరూ లేదా రాజధాని రైతులు, భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, రాజధాని ప్రాంతం నుంచి.